ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభంలో ఉంటూ వచ్చాడు. ఏమి తక్కువ చేయాల అంటే ఎలా ఉందంటే, వాళ్ళు పిల్లలు వేసుకున్న బట్టలు పిల్లలు ఎదుగుతూ ఉండగా పిల్లలతో పాటు బట్టలు కూడా ఎదిగినాయి, చెప్పులు కూడా ఎదుగుతూ వచ్చింది. మళ్ళీ బట్టలు ఎక్కడ వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఎంత మంచి దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు. ఇప్పుడు మనం ప్రయాసపడతాం. ఎంత ప్రయాసపడతామంటే ఆ కూరగాయ మొక్క, ఆ తీగ జాతి మొక్కలు, ఆకుకూరలు, వరి ధాన్యాలు, చిరుధాన్యాలు అన్నీ పండించుకుంటాం. మరి వాళ్ళు పండించరు. ఒక విత్తనం వేసి పండించలేదు. ఉదయకాలమే దొరుకుతుంది వాళ్ళకి మన్నా. ప్రతిరోజు ఇలాగా దేవుడు ఇచ్చేటువంటి ఆహారం తింటూ వచ్చిన. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీ చేతుల్ని ఆశీర్వదించాను, నీకు ఏమీ తక్కువ కాదన్నాడు. నిజంగా ఏమీ తక్కువ కాదు. ఇది నా అనుభవం. ఎట్లా అంటే, మేము మలవరంలో సేవ చేస్తూ అడవి దొలకలకు వచ్చినప్పుడు నేను భయపడుతున్నా. ఎట్లా భయపడుతున్నా అంటే, ప్రభువా మరి అక్కడ సంఘం లేదు కదా, అక్కడికి వెళ్ళమంటున్నావు, నేను ఎట్లా వెళ్ళేది? 40 రోజులు పైగా పోరాటం దేవునికి. నాకు భయం వేస్తా ఉంది. నేను వెళ్ళను ప్రభా అంటే, కాదు నువ్వు వెళ్ళాల్సిందే అంటున్నా. నేను ఏలియాను పోషించినట్లు పోషిస్తా అన్నాడు. సారేపాతి విధవరాలు ఉందన్నాడు, గనురాలైన శూనేమీరాలు ఉందన్నాడు. ఈ రీతిగా కాకులతో నిన్ను పోషిస్తాను, నీకు ఏమి తక్కువ కాదు పో అన్నాడు. చివరికి ఒక వాగ్దానం ఇచ్చాడు. 1 కొరింథీ 9వ అధ్యాయంలో, సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవాలని ప్రభు నియమించి ఉన్నాడని మాట్లాడారు. కాబట్టి దేవుడు పోషిస్తాడు, ఏమి తక్కువ చేయడు. అప్పుడు మేము వట్టి చేతులతో అక్కడి నుంచి వచ్చాము, ఏమి తక్కువ చేయడు. అనేకమైన పరిస్థితులు ఉంటాయి, కానీ దేవుడు తోడుగా ఉంటాడు, ఏమి తక్కువ చేయడు. విశ్వాస జీవితంలో ఇస్సాకు ఎడలో కూడా దేవుడికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఇస్సాకు పట్ల దేవుని సంకల్పం ఉంది. అంటున్నాడు కదా, నీవు పోవు చోట్లను ఆశీర్వదిస్తావు అంటూ వచ్చినాడు. చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. 26వ అధ్యాయంలో అంటున్నాడు, 3వ వచనం, ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించను. ఏలైనగా నీకును నీ సంతానము ఈ దేశంలోనే ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణములు నెరవేర్చి, ఆకాశ నక్షత్రములే నీ సంతానం విస్తరింపజేసి, ఈ దేశంలో నీ సంతానానికి ఇచ్చేదను. నీ సంతానం వలన భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడును. 5వ వచనం కూడా, ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను. కాబట్టి అబ్రహాము ఏ రీతిగా నడుస్తున్నాడో నువ్వు కూడా అలాగ నడుచుకోవాలి అని చెబుతూ వచ్చాడు. ఆ రీతిగా చేయటాన్ని బట్టి ప్రియులారా, ఇస్సాకు దేవుడు తోడుగా ఉన్నాడు. కరువు రోజుల్లో విత్తనం వేస్తున్నాడు, మంచి పంటలు పడుతున్నాయి. ఇది చూసి పక్కన వాళ్ళకి అసూయ కలిగింది. ఎంత అసూయ కలిగింది? అసూయ అది చెడ్డ కళ్ళు, ఓర్చుకోలేని మనసు. ఒరే ఈ డాడ్ నుంచి వచ్చాడు అన్నవాళ్ళు కూడా అన్నారు, అనలేదా? ఏడు నుంచి వచ్చాడు, ఏడుకొచ్చాడు, మా భూములు కొన్నాడు, ఏడుకొచ్చి మా భూముల్లో నీళ్లు సంపాదించుకుంటున్నాడు, మనం మొక్క ఎత్తే పడతలేదు, మనం బావులు ఎత్తే నీళ్లు రావట్లేదు, ఏమి మహత్యము అని చెప్పి ఆ ఫిలిస్తీన్లందరూ కూడా మరి ఆశ్చర్యపోతున్నారు. మీకు ఏం చేశారంటే, వాళ్ళు భయంకరమైన అసూయతో ఆ నిండు కొండలా ఉన్నటువంటి నీళ్ళ బావిని మన్ను పోసి పూడ్చేశారు. ఇక ఎట్టుంటుందండి? ఎంత బాధగా ఉంటుంది. అయితే దేవుడు తోడుగా ఉన్నాడు. వాళ్ళు ఏమన్నారు అన్నమాట చూడండి, వాళ్ళు ఏమన్నారు చూడండి. 26వ అధ్యాయము 28వ వచనంలో, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైనట చూచాము. నిశ్చయముగా దేవుడు ఇస్సాకు నీతో ఉన్నాడే, దేవుడు నీతో ఉన్నాడు మేము చూసాం. ఎందుకంటే ఆడమ్మను పోసి పూడిచేసాం బావిని, అడుపోతే అక్కడ పూడిచేసాం, ఇంకోసారి పోతే అక్కడ పూడిచేసాం. అయితే ఎక్కడ పూడి చేసినా ఆయన విసుక్కోకుండా ప్రార్థన చేసుకుంటూ వెళుతున్నాడు, నీళ్లు పడతా ఉన్నాయి. చివరిగా వాళ్ళు బేర్షెబా అనేటువంటి స్థలంలో ఆ బావిను తవ్వినప్పుడు మరి సమృద్ధిగా నీళ్లు పడ్డాయి. ఆ సమయంలో ఏమన్నారు చూడండి, 29వ వచనంలో ఒక మాట చదువుకుందాం, చివరి వచనం చదువుకుందాం.
ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు. యెహోవా ఆశీర్వాదం పొందినవాడు. దేవుని బిడ్డలముగా, విశ్వాసులముగా, దేవుని ప్రజలముగా ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఏమి చేయనవసరం లేదు, ప్రార్థన చేసుకోవాలి, ప్రభువుకి అప్పచెప్పాలి. ప్రభు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ప్రభు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, దేవుడు ప్రమాణపూర్వకంగా ఈ మాట చెబుతూ వచ్చాడు. ఏమంటున్నాడు? 4:5 వచనంలో, నీ సంతానం నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చను. ఆకాశ నక్షత్రములో నీ సంతానమును విస్తరింపజేశాను. ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములను జనములు ఆశీర్వదించబడతారు. కాబట్టి నేను ఇస్తాను, ధైర్యంగా ఉండు, నువ్వు భయపడవలసిన పని లేదు, నేను నీతో ఉన్నానని ఇస్సాకుతో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అంత మాత్రమే ఏమన్నట్టు ఇక్కడ ప్రమాణం చేశాడంట. ఏమని ప్రమాణం చేశాడు? నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేరుస్తాను. చూడండి మాట చదువుకుందాం. హెబ్రీ పత్రికలో అబ్రహాముల గురించి పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా పౌలు గారి ద్వారా మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక, ఇప్పుడు మనకు మంచి పరీక్ష. ఏంటి పరీక్ష అంటే కరెంట్ లేదు. చూడు, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13-14 కలిసి చదువు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయిన కనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను అని చెప్పాడు. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందాడు. కాబట్టి వాగ్దాన ఫలము పొందటానికి ఓర్పు ఎంతో అవసరం. తొందరపడితే వచ్చేది కాదు, తొందరపడకూడదు. అది ఎట్లా ఉంటుందంటే ఇస్సాకుని ఎట్లా ఆశీర్వదించాడు? క్రమక్రమముగా. ఎట్లా ఆశీర్వదించాట? క్రమక్రమముగా ఆశీర్వదించాడు. అలాగా ఇస్సాకును ఆశీర్వదించినట్లు తన మీద ఆధారపడే వాళ్ళని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, సహాయం చేస్తాడు. అయితే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయక తన తోడు అని ప్రమాణం చేశాడు అంటున్నాడు కదా. ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను అని అతడు తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా విస్తరింప చేస్తానన్నాడు. అది దేవుని మాట. అబ్రహాముతో చెప్పాడు అన్నమాట. ఒకరోజు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. 15వ అధ్యాయం అంటాడు కదా. ఏమంటాడంటే, అయ్యా ఏమి ఇచ్చినా ఏమి సుఖం, నాకు ఆస్తి ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, మరి నా ఇంటి దాసుడే వారసుడు అవుతాడేమో, ఇతన్ని ఆశీర్వదించు, ఇష్మాయిల్ని ఆశీర్వదించు అనేటువంటి మాట అంటున్నాడు. ఇతన్ని ఆశీర్వదించంటే అప్పుడు ఏమన్నాడు దేవుడు? చూడండి ఏమన్నాడు 15వ అధ్యాయంలో, ఆదికాండం 15వ అధ్యాయంలో అంటున్న మాట మొదటి వచనం కూడా చదువుకుందాం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుము, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని పోతున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తను కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు కలిసి చదువుకుందాం. అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు చెప్పాడు. యెహోవా వాక్యం అతను ఎందుకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టబోతుడు నీకు వారసుడు అని చెప్పాడు. మరియు ఆయన వెలుపలికి తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు దేని చూచి నక్షత్రం లెక్కించు, నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం ఆలాగవునని చెప్పాడు. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను. ఇది చాలా గంభీరమైనటువంటి మాట. ఇక్కడ గమనించినట్లయితే అప్పటికి 14వ అధ్యాయంలో ఒక యుద్ధము, లోతు యొక్క సంతానాన్ని
ఆ లోతు ఆస్తిని తీసుకుని వచ్చాడు. వాళ్ళు అంటున్నారు కదా, అయ్యా ప్రజలు నాకు ఇచ్చే ఆస్తి మొత్తం నువ్వే తీసుకో అంటే వద్దన్నాడు అబ్రహాం. వద్దన్నాడు, నూలు పోకు కూడా నాకు అవసరం లేదన్నాడు. ఆ సమయంలో ఆయన మనసులో చింత, వేదన, బాధగా ఉంది. ఒకవేళ మరి తీసుకున్నా బాగుండేదేమో, మరి ఇంత ఆస్తి కదా అనేటువంటి భావన ఉందేమో. కానీ ఆ మొదటి వచనం అంటున్నాడు, ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? మొదటి వచనంలో 15వ మొదటి వచనంలో ఏమన్నంటే, అబ్రహామా భయపడకము, నేను నీ కేడము, నేనే నీ బహుమానం. నీ కేడము నేనే నీ బహుమానము. అప్పుడు అంటున్నాడు, అయ్యా నాకు ఎంత ఇచ్చి మట్టి ఏమి సుఖము, నువ్వు నాకు ఎన్ని బహుమానాలు ఇచ్చేవి సుఖము, ఎంత రాజ్యాన్ని ఇచ్చేవి సుఖము, ఈ భూభాగం అంతా ఇచ్చిన సుఖము. అయ్యా నాకు సంతానం లేదు కదా, సంతానం లేదు కదంటే అప్పుడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, ఆయన బయట తీసుకొచ్చి నీ చేతనైతే లెక్కించు. ఎవరైనా లెక్క పెడతారా? అసలు సాధ్యమవుతుంది ఎవరికైనా? ఎవరైనా మరి 1, 2, 3 లెక్క పెట్టాలంటే ఎవరు లెక్క పెట్టలేరు. నీ సంతానం అలాగే చేస్తానని చెప్పి ఇక్కడ ప్రమాణం చేశాడు. చూడండి, ఆ మాట గురించి చదువు. ఏమని ప్రమాణం చేస్తూ వచ్చాడంటే, చూడండి ఆయన చేసినటువంటి ప్రమాణాన్ని మనం గమనించినట్లయితే 9వ వచనం చదువుకుందాం. 9వ వచనం లేదా 8 కలిసి చదువుకుందాం. అతడు ప్రభువైన యెహోవా, నేను నిన్ను స్వతంత్రించుకుందని నాకెట్లు తెలియను? నాకెట్లా తెలుస్తుంది దీన్ని స్వతంత్రించుకుంటానని? ఇంత సంతానం ఇస్తానంటున్నావు కదా, నాకెట్లా తెలుస్తుందయ్యా అంటే అబ్రహాము మనసులో ఉన్నది నువ్వు నాకు చూపించు, ఆ పరిస్థితులు చూపించు, ఆ సంతానాన్ని నాకు చూపించు అంటే అప్పుడు దేవుడు చూపిస్తున్నాడు. చదువుకుందాం ఆ మాట. 9వ వచనం కలిసి చదువుకుందాం. ఆయన 3 ఏళ్ల పెరిను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పుట్టేరును, 1 తెల్ల గువ్వను, 1 పెరిను నా ఎదుట తెమ్మని అతడు అవన్నీ తీసుకొని వాటి కడుపులో ఖండించి ఎదురుగా పక్షులు అసలు ఖండించారు. గద్దులు ఆ కళేపుల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేశాడు. ప్రొద్దుగుంట పోయినప్పుడు అబ్రహాము గాడిద భయంకరమైన చీకటి క్రమంగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనములకు నేను తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోదువు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకోమని అబ్రహాముతో చెప్పాడు. కాబట్టి ఆ సమయంలో దేవుడు ప్రమాణం చేశాడు. ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రమాణం ఏంటంటే, మరి ఆయన 3 ఏళ్ల మరి పొట్టేలు, మేకను, ఇక జంతువును, కోడను తీసుకున్నాడు కదా. ఏమేమి వాటి పేర్లు? 3 ఏళ్ల పెయ్యి, 3 ఏళ్ల మేక, 3 ఏళ్ల పొట్టేలు, తెల్లగోవ, పావురపు పిల్ల. ఆ దినాల్లో ప్రమాణాలు అలా ఉంటాయి. వాటి నడుముకు ఖండించి ఆ నడుము మధ్య ప్రభువు నడుస్తూ ఉన్నాడు. వాటి ఖండాలు వేరువేరుగా వచ్చారు. పూర్వ దినాల్లో ప్రమాణాలు ఎలా ఉంటాయంటే, ఇదిగో నేను చెప్పిన మాట నెరవేర్చబడకపోతే, జరగకపోతే ఇదిగో నన్ను ఇలా ఖండించండి అనేటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు ఆ దినాల్లో ఉండేవి. అందుకోసం అబ్రహాముకు అర్థమయ్యే రీతిగా ఈ యొక్క జంతువులు తీసుకొని వాటి నడుము ఖండించు. అబ్రహామా, మీతో చెప్పినది నెరవేర్చబడకపోతే ఇలా ఖండించబడతాను అని చెబుతూ వాటిని వేరువేరుగా ఉంచి వాటి మధ్యగా నడుచుకుంటూ వెళ్ళాడు. అప్పుడు చూపించాడు. ఏం చూపించాడంటే, చూడండి 13వ వచనంలో, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరంట. కాబట్టి అబ్రహాముకు దేవుడు చూపిస్తున్నాడు. అబ్రహాముకు రాబోయేటువంటి సంతతిని
ఇస్సాకును చూపించాడు, యాకోబును చూపించాడు, యోసేపును చూపించాడు. వారి ద్వారా వచ్చే యాకోబు ద్వారా వచ్చేటువంటి 12 గోత్రకర్తలను చూశాడు. ఐగుప్తులో వారు ఉండటం చూశాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు సిలువను కూడా చూశాడు. యేసుక్రీస్తు సిలువే కాదు, ఈ దినాల్లో ఉన్న జీవము గల దేవుని సంఘాన్ని కూడా చూశాడు. అందుకంటాడు యేసు ప్రభు వారు 8వ అధ్యాయమైన అబ్రహాము నన్ను చూశాడు అంటాడు. చూడండి, ఆ మాట చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించను, ఆయన చూచి సంతోషించు. అందుకు యూదులు, నీకింకా 50 సంవత్సరాలు లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పచ్చు. కాబట్టి అబ్రహాముకు దేవుడు ఎలా రుజువు చేశాడంటే, తనకు పుట్టబోయే సంతతిని, తనకు కలగబోయేటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు ఏదైతే ఇస్తానని చెప్పాడో దాన్ని అక్షరాలుగా చూపించాడు. అందుకోసమే ఆయన మోరియా పర్వతం మీదకు ఇస్సాకును తీసుకుని వెళ్ళేటప్పుడు మరి కొంత భౌతికంగా బాధ ఉంది, కానీ ఆయన అన్న మాట ఏంటంటే, మృతులను సైతము సజీవులుగా చేయగలడు అని విశ్వాసంతో నమ్మి వెళ్ళాడు. అర్థమైందా? అందుకే అక్కడ తీసుకెళ్ళి అతను ఖండిస్తానికి ఆయన కత్తి పైకి ఎత్తాడు. ఎందుకు ఎత్తాడు? మనం కొందరు అనుకుంటారు, దేవుడు ఎరగని ప్రజలు అనుకుంటారు, ఇంత కఠినుడా అనుకుంటారు. కానీ లేదు, ముందుగానే దేవుడు ఇస్సాకును చూపించాడు, ఇస్సాకు సంతానాన్ని చూపించాడు. ఇతను చంపినా, ముక్కలు చేసినా సజీవుడిగా నాకు ఇవ్వగలడు అనే విశ్వాసము, ప్రగాఢమైనటువంటి నమ్మకము అబ్రహాము జీవితంలో ఉంది. ఈ నమ్మిక కోసమే దేవుడు చూస్తున్నాడు. ప్రతి విశ్వాసి కూడా అటువంటి అనుభవం ఉండాలి. ఒక మాట అన్నాడు చూడు, రోమాపత్రికలు ఏమన్నాడంటే, విశ్వాస సంబంధులు అబ్రహాము కుమారులు. ఆ మాట చూడండి ఎక్కడుందో. విశ్వాస సంబంధులే అబ్రహాము రోమలోని గాల్తీలోనే ఉంటుంది. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు, 9 కూడా చదువుతాను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతారు. ఎంత గంభీరమైనటువంటి మాట. కాబట్టి అందరూ అబ్రహాం పిల్లలు కాదు, అందరూ విశ్వాసులు కాలేదు. అబ్రహాముకి ఎంత విశ్వాసం ఉందో అంత విశ్వాసం నీలో ఉండాలి. ఆ విశ్వాసము ఇస్సాకులో ఉంది. అందుకు ఇస్సాకును దీవించాడు. ఆయన చేతులు కాళ్ళు కట్టేసేటప్పుడు మరి పెనుగులాడినట్టు కానీ, లేదా ఆయన త్రోసి వేసినట్టు కానీ, ఆయనగా 100 సంవత్సరాల వయసు, 100 సంవత్సరాల సంతానం ఇచ్చాడు. ఇస్సాకు వేసినప్పటికి ఎంత ఉంటుంది చెప్తారు, 17 నుంచి 20 లోపని చెప్తారు. యవనస్తుడు. అబ్రహామును ఎట్టి పరిగెత్తొచ్చుగా, పరిగెత్తలా. అయితే అక్కడ ఏం చేశాడంటే, కట్లు కట్టేస్తున్నా, చేతులు కాళ్ళు కట్టేసి బలికి సిద్ధంగా తీసుకుంటున్నా కానీ మౌనంగా ఉన్నాడు. విధేయత చూపించాడు ఇస్సాకు. తను తాను అప్పగించుకున్నాడు. నా తండ్రి పని చేస్తున్నాడు, దేవుడు కోరుంటాడు నన్ను అని ఇస్సాకు మౌనంగా ఉన్నాడు. తను తాను అప్పగించుకున్నాడు. అందును బట్టి ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు తోడుగా ఉన్నాడు. విశ్వాస జీవితంలో మనకు వచ్చేటువంటి పరిస్థితులను బట్టి
చింతపడవలసిన పని లేదు, నీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం అంటాడు కదా 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. కాబట్టి ఆయన దగ్గరకు రావాలా. ఏ శోధనైనా, ఏ బాధైనా, ఏ కష్టమైనా మనము ప్రభు దగ్గరకు రావాలి, ప్రభుత్వం ఉండాలి. ఇస్సాకు ఆ రీతిగా వాళ్ళు మన్ను పోసి పూడి చేస్తే ఇంకో చోటుకి వెళ్ళారు, అక్కడ కూడా మన్ను పోసి పూడి చేశారు. అక్కడ వాడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయ్యి నీళ్ళు మావి, మా భూభాగం, మా పొలిమేర ఇది. ఎక్కడికి వచ్చేదంటే అది కూడా వదిలేసాడు. చివరికి ఒక స్థలానికి వెళ్ళి అక్కడ మళ్ళీ బావు దిగానే ఏమైందంట, జలగల నీళ్ల ఓటలు దొరికింది. అందుకోసము ఏమన్నాడు అక్కడ చూడండి, అక్కడ ఏమని చెప్తూ వచ్చాడంటే శభ ఏంటంట, శభ అంటే కింద ఎవరేపడుతూ వచ్చింది, ప్రమాణము. దానికి శభ అని పేరు పెట్టను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. శభ అంటే ప్రమాణం. అంటే ప్రమాణం చేశాడు దేవుడు ఇస్సాకు. నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, అలాగే ఆశీర్వదించాడు. మళ్ళీ ఆయన మాట మార్చేవాడు కాదు. ఏదో గబాలను అన్నానులే, పొరపాటున అన్నానులే, తొందరపడి అన్నానులే, మరి ఇప్పుడు వల్ల కాదులే, నా వల్ల కాదులే, నాకు కుదరదులే చెప్పనేవాడు కాదు. ఆయన మాట తప్పనివాడు. ఆయన మారని దేవుడు, మార్పు చెందని దేవుడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించుకుంటున్నాడు. ఇది కేవలము అబ్రహాము ఇస్సాకులకే సొంతం కాదు, కేవలం అబ్రహాం ఇస్సాకులకే సొంతం కాదు. ఎందుకంటే ఈ వాగ్దానం మనందరిది. నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తావు, నువ్వు దేవుని ఎలా హత్తుకుంటావు, దేవుని మీద ఎలా ఆధారపడతావు, దేవుని కోసం సమస్తం ఎట్లా అప్పగించుకుంటావు, ప్రియమైన వాళ్ళరా, అప్పుడు దేవుని అనుభవిస్తావు. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించగలరు. లేకపోతే లేదు. అందుకే దావీదు ఆ మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి, దావీదు అన్న మాట ఏంటంటే 26వ కీర్తనలో, కీర్తన 26 అధ్యాయం 8వ వచనం చదివింది మనం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును. కాబట్టి దావీదు ఏమి ప్రేమిస్తున్నాడంటే దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుని మందిరంలో ఏమి చూశాడు దావీదు? ఆయన తేజో మహిమ నిలిచే స్థలం అని గమనించాడు. ఆ మహిమను చూచాడు. ఈ అనుభవంలోనికి రావాలా నువ్వు, రక్షించబడిన నీవు దేవుని ఇంటిని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దావీదు దేవుని మందిరమును, దేవుడు నివసించే తేజో మహిమతో కూడినటువంటి మందిరమును ప్రేమించాడు. చాలా మంది ఎలా ఉంటారంటే ఆదివారమే, మిగిలిన రోజుల్లో లేదు, సంఘ ప్రార్థన లేదు, బైబిల్ స్టడీ లేదు, సువార్త గుడికి లేదు, గొలుసు ప్రార్థన లేదు, మళ్ళీ ఆదివారం ఏదైనా ముఖ్యమైన ఇంపార్టెంట్ పని ఉందనుకోండి, మళ్ళీ ఆ పని పోతా ఉంటాం. మళ్ళీ ఎప్పుడు పో. కొందరైతే కొందరైతే సంవత్సరంలో 3 సార్లు లేదా 4 సార్లు. పనులు కాలం, పని పోకపోతే ఎట్లా బతుకుతాం మేము? కావాలి కదా తినటానికి, దేవుడు మా కడుపు నింపాలి కదా, మా అవసరాలు తీరాలి కదా. ఇంకొక మాట ఏమంటారంటే, గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే దేవుడు ఏమైనా కాపాడుతాడా? మన ప్రయత్నం కూడా మనము ఏం ప్రయత్నం చేస్తావు? నీ వల్ల ఏమవుతుంది? మానవులుగా మనం ఏం చేయలేము. ఒక మాట ఉంది సామెతల గ్రంథంలో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము, నరుల కష్టం చేత ఆశీర్వాదము. నువ్వు ఎంత దొల్లాడినా ఆశీర్వాదం రాదు. కాబట్టి నువ్వు మొదటిగా నువ్వు ఆయనకు అప్పగించుకోవాలా. అది ఏ సమయమైనది, పాతకాలమైనా, వెదకాలమైనా, వర్షాకాలమైనా, తుఫానైనా, బురదైనా, అర్థమైనా ఎప్పుడైనా కానీ దేవుని ఇంటిని ప్రేమించే అనుభవం ఉండాలి. లేకపోతే నువ్వు ఆ ఆశీర్వాదంలోకి రాలేవు. అబ్రహాము అలా ప్రేమించాడు, ఇస్సాకు అలా ప్రేమించాడు, మన పితరులు అలా ప్రేమించాడు, దావీదు అలా ప్రేమించాడు. మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? చాలా మంది అంటారు, ఏం జరగట్లేదండి, మేము నమ్మాం కానీ ఏం ప్రయోజనం లేదంటారు. ప్రార్థన చెయ్యం, సమర్పణ ఉండదు, నాకు తెలుసు.
మరి చెప్పొచ్చు చెప్పకూడదు కానీ అన్నవాళ్ళు చాలా సమర్పణ కలిగినారు. దేవుణ్ణి బట్టి సమర్పించుకునేవాళ్ళు. అందుకు దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు. దేవుని బాగా దేవుని ఇంటికి ఎవరు? నువ్వు ఎట్లా ప్రేమిస్తున్నావు మరి దేవుణ్ణి? సాటి సహోదరుని ప్రేమించలేవు మరి ఎట్లా? నీ ప్రేమ ఎలా ఉంది నీ దగ్గర? దావీదు అలా ప్రేమించాడు. దావీదు దేవుని మందిరం కోసం ఎంతో ఇచ్చాడు. నువ్వు సమయాన్ని ఇవ్వు, దేవుని భాగం ఇవ్వు, కాసేపు ప్రార్థన చేసుకోవు. ఎట్లా అయిపోయామంటే మనము అడవి మనుషులు అయిపోయాం. ఏమనుకోవద్దు అట్లా అన్నాడు. కుటుంబ ప్రార్థన లేదు, వాక్యం చదవటం లేదు, ఉదయకాలం రాత్రి ప్రభు దగ్గర గడిపేది లేదు, ఒకరోజు రాత్రి అంతా ప్రభుత్వం ఉండే అనుభవం లేదు. దేవుడు ఎలా దీవిస్తాడు? ఆయన తేజోమహిమ నివసించేటువంటి మందిరాన్ని ప్రేమించాడు దావీదు. యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో. యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 12వ వచనం, 19వ వచనం అందరూ కలిసి చదువుకున్నాం. ఈ దేవాలయం పడగొట్టి 3 దినములలో దానిని వార్త చెప్పారు. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిదే, నీవు 3 దినముల్లోగా దాన్ని లేపుదు అని అన్నాడు. అందుకు ఆయన తన శరీరమున దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. ఆయన మృతులోని లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని ఈ లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిది. ఆలయం, దేవాలయం యేసు ప్రభువే చెప్పారు. ఏమని చెబుతూ వచ్చంటే ఈ ఆలయాన్ని పడగొట్టాడు, 3 రోజులు లేపుతారన్నాడు. ఏ ఆలయం అంటే తన దేహం అనే ఆలయము, తన దేహం అనే ఆలయం లేదా మందిరం. తన దేహం అనే మందిరమును ఆయన మందిరమై ఉన్నాడు. అర్థమైనా? మా సేవకుడు అనేవాడు సాల్మోన్ అంకులు. వాస్తవం నాకు ఏం తెలియదు, చాలా ముద్దోడిని, నాకు చెప్పిన పని చేయడమే తెలుసు అని ఏం తెలియదు. అయితే నన్ను చాలా చక్కగా తర్పించేశాడు. ఏమి తెలియదు వాస్తవం. ఎట్లా తర్పించేశాడంటే దేవుని మందిరాన్ని ప్రేమించడం నేర్పించాడు. దేవుని మందిరాన్ని ప్రేమించడం నేర్పించాడు. 2 వాకిలు ఉన్నాయి. ప్రాణి కొడుకు ఒక వాకిలి, ఈ ప్రాణి కొడుకు ఒక వాకిలి. ఇటుగా వచ్చి ఇటుగా వచ్చి. అప్పుడు అన్నాడు, నాయన కొడుక, బిడ్డ, తమ్ముడా అంటాడు. ఆయన గుగ్గులు ఎట్టంటే అంత పిలుచుకుంటాడు. నిజంగా దేవుని సేవకులు పిల్లలు అట్టే పిలుస్తారు. అర్థమైందా? విశ్వాసులు చాలా మంది వాళ్ళ పిల్లల కంటే విశ్వాసులు బాగా ప్రేమిస్తారు. ఆయన అన్నాడు, ఏమన్నాడంటే మన మందిరానికి 2 వాకిళ్ళు ఉన్నాయి, ఇటుగా రా, ఈ వాకిలు గుండా లోపలికి రా, మళ్ళీ ఈ వాకిలు గుండా వెళ్ళిపోయాడు. నేను అట్టాగే ఈ వాకిలు గుండా చా వాకిలు గుండా పోతుంటే ఆయన కొట్టుకోరు అన్నాడు, నువ్వు అక్కడ ఊరికి వెళ్తే ఆశీర్వాదం రాదు, ఏదో ఒక చిన్న పని చేయాలి. అమ్మ వినండి, ఏదో ఒక చిన్న పని చేయాలి. ఏం పని చేయాలా? మరి నేనేమో పార్సల్ ఆఫీసులో సరుకులు తెంచడానికి వెళ్ళాలా, కిరాలు వసూలు చేసుకోవాలా. అప్పుడు ఏం చేశానంటే ఒక ఐడియా వచ్చింది. అంకులకి నీళ్లు కాద్దాం, ఇక ఇదే పని. నీళ్లు కాయటం, ఆడ బట్టలు ఎప్సిబార్తో బట్టలు పెడితే ఆ బట్టలు కూడా ఉతికేవాడు, తప్ప బాధ పడకేవాడు. కాసేపు ఉతికి నా పనికి నేను వెళ్ళేవాడు అనమాట. ప్రియమైన చూడండి, దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే నాకు దేవుడు వాక్యం నేర్పించాడు, చదువు నేర్పించాడు. దేవుని మందిరంలో పనుకునేవాడు. అంతమందినేమో పేకాట, త్రాగుడు, సినిమాలు, లోకంతో కలిసిపోయేవాడు. ఇప్పుడు యేసుప్రభువు నమ్మిన తర్వాత నా అడ్రస్ మందిరమే, ఇంటికాడ ఉండను. మా అమ్మ ఇంటి దగ్గర నుంచి క్యారేజీకి అన్నం తీసుకొచ్చేది. మందిరంలో తినయ్యా, సంఘ పెద్దలు పోటాడతారేమో, నువ్వు అక్కడ అన్నదంటున్నావు అని చెప్పి ఇంటికాడ నుంచి అన్నం తెచ్చేది. రాత్రి పగలు నాకు మందిరమే ఇల్లు. ఎలా ఉండేదంటే, ఎంత సంతోషం ఉండేదంటే ప్రతిరోజు మాట్లాడతాడు. కలలో మాట్లాడేవాడు దేవుడు. నాకు అర్థం కాదు, తెల్లరలేక మర్చిపోయాడు, మొత్తోడు కదా మర్చిపోయేవాడు. నేను అన్నాను, ప్రభువా ఈరోజు మాట్లాడు, నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా అని కొనుక్కున్నా. ఆ రోజు దేవుడు మాట్లాడాడు. 1 కొరింథీ 16
9 1 కొరింథీ 16:9 అంటే ఇక వెంటనే 1 కొరింథీ 8 వస్తుంది. నాకు తెలియదు, ఆ వరుసలో చూసి ఇండెక్స్లో చూసి చదివితే అక్కడ ఒక మాట ఉంది, కార్యానుకూలమైన మంచి సమయం ప్రాప్తించినది, ఎదిరించువారు అనేక మంది ఉన్నారంటే నాకేమి అర్థం కాల. ప్రభువా నాకేం తెలియదు, దీని గురించి నాకు చెప్పని చెప్పి నేను బైబిల్ మూసి అలాగే నిద్రపోతాను. అలా ఎన్నిసార్లు మాట్లాడేవాడు దేవుడు. అయితే నేను సేవా తరగతిలోకి వచ్చిన తర్వాత గుంటూరు సియోన్లో ఆ సంగతి బయలుపరిచాడు. అది చదువుకున్నాం. 2 కొరింథీ పత్రికలో దేవుడు ఆ కార్యానుకూలమైన మంచి సమయం ఏందో చెబుతూ వచ్చాడు. చూడండి 12వ వచనం, 2 కొరింథీ 2:12. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడి తీర్పు నాకు కనబడినందున. కాబట్టి ఏంటంటే ఏ విషయం మాట్లాడుతూ వచ్చంటే క్రీస్తు సువార్త ప్రకటించుటకు. కాబట్టి 1 అంకేశం చూడండి ఏముందంటే గొప్ప ద్వారం తెరవబడి ఉంది, సువార్త ద్వారం తెరవబడింది అన్నాడు. నాకు సువార్త అంటే చాలా ఆశ. సువార్తలు చచ్చిపోవాలని కోరుకుంటా. సువార్త కోసమే పుట్టానని నేను అనుకుంటాను అన్నమాట. ఎందుకంటే దేవుడు నన్ను పుట్టించింది కూడా సువార్త కోసమే. నాకు వేరే వాక్య పరిచయం చాదగా తెలియదు, ఏమి చెప్పలేదు. సువార్త అయితే చెప్తాను, చేపిస్తాను. మల్లవరంలో ఉన్న సువార్త చేసేవాడిని, నెల సువార్త చేసేవాడిని. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు. అక్కడ 4 ఊళ్ళే, మల్లవరము, జట్టిపాలెము, పసర్లపాడు, గోలి, 2 చింతల కింద వచ్చేసి ఈ సత్రసాల, ఈ 4 ఊళ్ళు. ప్రతి నెల సువార్త చేసేవాడు. నా దగ్గర 500 ఉంటే ఇంకొక 500 కోసం ప్రార్థన చేసుకునేవాడు. 1000 రూపాయలతో సువార్త చేస్తాడు, ఇచ్చేవాడు, సువార్త చేసేవాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే అడిదేవులపల్లికి తీసుకొచ్చాడు. ఆ ఏరియాలో చుట్టుపక్కల 200 తండాలు ఉన్నాయి. మీకు నీ ఇష్టం చేసుకో. కాబట్టి సువార్త ద్వారం తెరిచాడు. దేవుని మందిరంలో ఉండుట ద్వారా, దేవుని మందిరాన్ని ప్రేమించడం ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియపరుస్తాడు. దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఎప్పుడో వచ్చేది కాదు, కాలక్షేపం చేసేది కాదు, నీకు ఇష్టమైనప్పుడు వచ్చేది కాదు. దేవుని సన్నిధి అంటే ప్రతి నిత్యము దేవునిటిని ప్రేమించాలి. ఇంకేమన్నాడంటే ఇటుగా వచ్చి ఇటుగా పోతే ఏమొచ్చింది అంకులు అంటే పని చేయమన్నాడు కదా, పని చేశాను. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. చూడండి ఆ మాట చదువుకున్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. దేవుని మందిరాన్ని మనం ఎలా ప్రేమించాలో, ప్రేమించడం ద్వారా దేవుడు ఎన్ని గొప్ప మేలులు ఇస్తాడో, ఆశీర్వాదాలు ఇస్తాడో చూస్తున్నాం. మొదటి వచనం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. కలిసి చదువుకుందాం అందరం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. అత్యున్నతమైన సింహాసనం ప్రభు ఆసీనుడని అనుసరించి ఆయన సకాయంసులు దేవాలయమును ఏమన్నాయంట, ఆయన సకాయంసులు ఏడన్నాయంట, దేవాలయమును నిండుకొనును. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. 28వ అధ్యాయంలో ఈ మాట చదువుకున్నాం. 6వ వచనం అందరూ కలిసి చదువుకున్నాం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు అన్నాడు. ఈ విషయంలో నేను చెప్పాలా, నువ్వు దీవించబడతావంటే నువ్వు ఎక్కడ పోయినా దీవించబడతావు. నువ్వు అడిగిలోగో ఇల్లు కట్టుకో, అది ఒక ఊరు చేస్తాడు దేవుడు. అంత శక్తిమంతుడు, అంత గొప్పవాడు. అర్థమైందా? నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. అందుకోసం నేనేం చేస్తానంటే రోజులు ఎన్నోసార్లు ఆ గుమ్మం రావటం పోవటం అంతే. ఎందుకంటే దేవుడు దీవిస్తాడు. అంటే ఏంటంటే దేవుడిని దీవించాలా, అది ఒక పిచ్చి. అర్థమైందా? దేవుడి ద్వారా ఆశీర్వదించబడాలా, దేవుడి స్వరం వినాలా, దేవుడి మందిరాన్ని ప్రేమించాలా. దావీదు అలా ప్రేమించాడు కాబట్టి 2వ సమూయేలు గ్రంథములో చూడండి ఒక మాట అన్నాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడని నాకు నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదములను నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడుగాక. కానీ దేవుడు ఆశీర్వదించే వ్యక్తి
ఎట్లా ఆశీర్వదించాడు? ఈ మాటగా మనం చదువుకుంటే బాగా అర్థమవుతుంది. 15వ వచనం కూడా చదువుకుందాం అందరం. 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. దావీదా, నేను నిన్ను స్థాపించడానికి సౌలును కొట్టివేశాను. సౌలుకు కృప లేకుండా పోయింది. దావీదు కృపను సంపాదించుకున్నాడు దేవుని మందిరాన్ని ప్రేమించడం ద్వారా. అసలు దేవుని మందిరం కట్టలా దావీదు, కడతానని అనుకున్నాడు. అద్భుతంగా దీవించాడు. దేవుని మందిరం అంటే అంత విలువైనది. మేము ఈ స్థానిక సంఘాల్లో దేవుని ఇంటిని ప్రేమించండి, దేవునికి హత్తుకుని ఉండండి. మీ అడ్రస్ మందిరమై ఉండాలి, అంతే. అంతగా దేవుని ప్రేమించాలి. అట్టి వారిని ప్రేమిస్తానికి చూస్తాడనమాట. యెహోవా తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకం అన్నంతటా సంచారం చేస్తాడు. కాబట్టి నిన్ను బలపరచడానికి, నిన్ను దీవించడానికి నువ్వు ఎక్కడుంటున్నావు? ప్రార్థన సమయంలో నువ్వు ఎక్కడున్నావు? ఆరాధన సమయంలో నువ్వు ఎక్కడున్నావు? దేవుడు చూస్తాడు. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, దుర్మార్గకరమైన జీవితంలో ఉన్నాం, మోసంలో ఉన్నాం, అబద్ధంలో ఉన్నాం. ప్రియులారా, దేవుడు అక్కడి నుంచి తీసుకుని వచ్చాడు. విలువైన రక్తంతో కొన్నాడు. ఏమన్నాడు కొరింథీ పత్రికలో? మీరు మీ సొత్తు కాదు. ఏమన్నాడు? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డారు. మీరు నా సొత్తు అని. అవును కదా? ఇప్పుడు ఆయన సొత్తు ఎక్కడ ఉండాలి? దేవుడి ఇంట్లో ఉండాలా, ఏడ బయట ఉండాలి? కాబట్టి ప్రియులారా, దేవుని ఇంటిని ప్రేమించడం ద్వారా నీకే కాదు, నీ కుటుంబాన్ని. దావీదు కన్నాడు. దావీదు అదే మాట చెప్పాడు, నిన్ను స్థాపించడానికి నేను కొట్టివేసిన సౌలు నా కృప దూరమైనట్లు. అతనికంటే సొలొమోను విషయంలో మాట్లాడుతున్నాడు దేవుడు. అతనికి నా కృప దూరం చేయాలంటే అప్పుడు సాగిలపడి ప్రభువును గణపరుస్తూ వచ్చాడు, ఆరాధిస్తూ మహిమపరుస్తూ వచ్చాడు. ఆ రీతిగా దేవుని మందిరంను ప్రేమించాలి. అలా అబ్రహాం ప్రేమించాడు, తర్వాత ఇస్సాకు ప్రేమించాడు, యాకోబు కూడా ప్రేమించాడు. మనం చదువుకున్నాం కదా. ఏమో సంఖ్యాకాండం చూడండి, ఆ మాట మళ్ళీ చదువుకుందాం. సంఖ్యాకాండము 23, సంఖ్యాకాండం 23 అంటున్న మాట, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించుకున్నా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను. ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషము అనుకోలేదు, ఇశ్రాయేలు ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడయ్యా. నేను ఎక్కడ 28వ అధ్యాయంలో ప్రత్యక్షమే మాట్లాడాడు. బేతేలు అనుభవం అక్కడ ప్రత్యక్షమే మాట్లాడు. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు పండుకున్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తా అన్నాడు. ఎవరికి ఇస్తా అంట? పండుకున్న భూమి నీకు నీ సంతానానికి ఇస్తాను ఆయన చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలా దేవుని దుఃఖపెట్టారు, బాధ పెట్టారు. ఆ వాగ్దానాన్ని బట్టి వీళ్ళని లయపరచకుండా కాపాడుతూ వచ్చారు. తిరుగుబాటు చేసిన వాళ్ళు పోయారు, అంతరించిపోయారు, ఆకులు రాలింటికి రాలిపోయారు. అయితే శేషాన్ని దేవుడు ఉంచుకున్నాడు. దేనికోసం అంటే దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చెప్పిన వాగ్దానమును నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన అబద్ధమాడు, ఆయన మాట తప్పుడు. ఆయన దీవించాడంటే నువ్వు దీవించబడతావు. దీవించబడిన తర్వాత మళ్ళీ వెనకచ్చుకోవడం. కాబట్టి విశ్వాస జీవితంలో మనము ప్రియులరా ఆయన్ని ప్రేమించే వారంగా ఉండాలి, ఆయన ఇంటిని ప్రేమించే వారంగా ఉండాలా, ఆయన నిబంధనలు గైకొనేటువంటి వారంగా ఉండాలా. అంత మాత్రమే కాదు, దైవజనుడు పౌలు గారు ఒక మాట చెప్పాడు. చూడండి, పౌలు గారు ఒక మాట చెబుతూ వచ్చాడు, జీవించువాడును నేను కాదు, జీవించువాడు నేను కాదు. గలతీ 2:20 ఏమన్నాడు? కలిసి చదువుతున్నాం, అందరూ కలిసి చదువుతున్నాం.
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరంలో జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుతున్నాను. కాబట్టి ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, ఆ క్రీస్తే నాయందు ఆయన మాట ఏంటంటే, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న క్రీస్తు కొరకు జీవించాలంటున్నాను. రక్షించబడిన విశ్వాసి, ప్రభు రక్తంలో కడగబడిన విశ్వాసి, నువ్వు ఎలా విశ్వాసిగా మార్చబడ్డావు, నీ పాపములు ఎలా క్షమించబడ్డాయి, నువ్వు ఎలా పరిశుద్ధులుగా చేయబడ్డావు, క్రీస్తు యొక్క ఆశీర్వాదం నీ మీదకి ఎలా వస్తుందంటే, నీ కొరకు ఆయన బలి అయ్యాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ కొరకు ఆయన క్రయం చెల్లించాడు. నీ కొరకు చివరి ఆఖరి కార్చాడు. ఆయన గురించి రాయబడింది యెషయా గ్రంథంలో, కొట్టువానికి వీపును అప్పగించాడు, ఎంట్రుకలు పెరిగిపోయేవానికి చెంపలను అప్పగించాడు, ఉమ్ము వేయవారికి అవమానపరచడానికి ముఖాన్ని దాచుకోవాలి. కొట్టువానికి వీపునిచ్చాడు. 39 కొరడాదెబ్బలు, మాంసం ముద్దలు ముద్దలుగా ఊడొచ్చింది. కీర్తన 22వ అంటాడు కదా, నా ఎముకలు నేను లెక్కించగలను అంటాడు. దావీదు ఆత్మ ద్వారా పలుకుతాడు ఆ మాటలు. ఆ సిలువ సందర్భాన్ని తీసుకుని వస్తాడు. ప్రియమైన వాళ్ళు, అంత క్రయం చెల్లించాడు నీ కోసం. మరి జీవితం ఎవరికి పాట కూడా ఉంటుంది కదా, జీవితం ఎవరికి, నీ జీవితం ఎవరికి, ఈ లోకములో జీవించు జీవితం, జీవితం ఎవరికి, నీ జీవితం ఎవరికి. కాబట్టి ఆయన నీ కొరకు క్రయం చెల్లిస్తాడు. ఆయన నీ కొరకు తను తాను అప్పగించుకున్నాడు, సిలువుకు అప్పగించుకున్నాడు. ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఓర్చుకోలేము, ఎవరన్నా ఒక మాట అంటే ఓర్చుకోలేము, మనం ఏదన్నా మళ్ళీ చులకన చేసినా కానీ మాట్లాడినా ఓర్చుకోలేము. మరి పల్లెటూళ్ళలో కొన్ని ఉంటాయి, కొన్ని ఏమంటారంటే కొన్ని మర్యాదలు ఉంటాయి. ఎవరన్నా సొంతం ఇంటికి వస్తే ఏం చేస్తారు, కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఎత్తారు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఈగపోయినా పేసి. మీ ఇంటికి వెళ్ళేది నేను, మీ ఇంటికి వెళ్తే మీ అమ్మ నీళ్ళు నాకు, నేను ఆయనకి ఇష్టం లేదు. అర్థమైందా? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వకపోతే నీకు అంత బాధగా ఉంటుంది. ఆయన ఉమ్ము వేయడానికి ముఖాన్ని అప్పగించాడు నీ కోసం. యెషయా 53 రాబడింది, మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషాలను బట్టి, తర్వాత మన సమాధాన చదువు మొత్తం చదువు. నలగొట్టబడిను, మన సమాధానాత్మక శిక్ష అతని మీద పడిను, అతను పొందిన దెబ్బల చేత స్వస్థత కలిగను. మనమంతరము గొర్రెల వలె ప్రవర్తిపోతుంది, తొలగను. యెహోవా మనందరి దోషము అతని మీద. మనం చేసింది మన 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 ఆయన చేసుకున్నది ఏం లేదు. మనల్ని బట్టి, నిన్ను బట్టి, నన్ను బట్టి ఎంత క్రయం చెల్లించాడు. కానీ ఇంకా నువ్వు సంపూర్ణతలో ఇంకా ఆయన్ని ప్రేమించట్లా, ఇంకా దూరంగా ఉన్నావు. ప్రార్థన లేదండి, ఉదయకాలం ప్రార్థన లేదు, ఉదయకాలం ప్రార్థన లేదు. ఒక ఆయన ఉన్నాడు, అంటే కొన్ని విషయాల్లో చెప్పాల్సి వచ్చింది. బాధ్యత గల సహోదరుడే, బాధ్యత గల సహోదరుడే. ఆయన ఓ రోజు అన్నా ప్రభు బలెవరు అన్నా, ప్రభు బలెవరు, ఆయన బలవంతమైన వాక్యం తర్వాత బలేరు అన్న అంటే ఆయన బలేరు అన్న పేరు పెట్టి చెప్పిన అమ్మో మళ్ళీ పేసి పెడతాడు ఈయన, మళ్ళీ సాయంత్రం నాకేదో ఉంటుందని చెప్పి అన్నా పేరు పెట్టి ఓ ఎక్కడతాం అన్నా ప్రభు బలేరు అన్న అంటే నేను ఎవరన్నా చెప్పి కూర్చున్నాను. సరే నా మీద ఏదో పెట్టుకున్నాడని చెప్పి ఇంటికి పోయాడు.
ఏం పెట్టుకున్నావు ఎందుకు పిలవలేదో లేదంటారు ఆయన. నేను ఎంతకాలం అబద్ధంలో ఉన్నాను, మోసంలో ఉన్నాను, నేను చాలా తప్పు చేశానన్నా. ఈరోజు బలవర్తమాన్ని విన్న తర్వాత నేను వాక్యం నేను తాకిదనను, నేను మళ్ళీ ఇవ్వలేకపోయానన్నా అంటే ఏదో చెప్పు నీ కోసం ప్రార్థన చేస్తానంటే అన్నా నేను సుఖ తాగడం నడవలేకపోతున్నాను అనుకుంటున్నాను. ఏదన్నా సుఖ కావడం మందుడికి వస్తానే ఉన్నాడు, పెత్తనం చేస్తానే ఉన్నాడు, అన్నింటిలో పాల్గొంటున్నాడు, అతని ముందు పరిచర్య చేశాడు, కానీ ఏం పర్వాలేదంట సొంత మనిషి. చూడండి, ప్రార్థన లేదు, పాత అలవాట్లు పోలేదు, పాత కట్టుబాట్లు పోలేదు. ఎలా దీవిస్తాడు దేవుడు నిన్ను? ఎలా దేవుడిని ఆశీర్వదిస్తాడు? సామెతలో మాట చెప్పాడు, చూడండి ఆ మాట చూడు. సామెతల గ్రంథము 8 సామెతలు 8 ముగించుకుంటాం. సామెతలు 8 అధ్యాయంలో 17 చదువుతున్నాను. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెలుగువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొక్క ఉన్నది. నేను బంగారం కంటేను అప్రాచ్య కంటేను నా వల్ల కలుగు ఫలం మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వల్ల కలుగు వచ్చబడినది. నీతి మార్గములను న్యాయ మార్గములను నేను నడుస్తున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. అంతేకాదు 34 కూడా చదువుకుందాం. 30 చదువుకున్నాం. కావున పిల్లలారా నా మాట ఆలోచించండి, నా మార్గం అనుసరించు వారు ధన్యులు. ఉపదేశం నిరాకరింపగా దాన్ని అవలంబించి జ్ఞానులైనది. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధం యొద్ద కాల్చుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను. యెహోవా కటాక్షము వానికి. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఆయనను ప్రేమించాలా, ఆయన సన్నిధిని ప్రేమించాలి, ఆయన సమయాన్ని ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని ప్రేమించాలి, ఆయన ఇంటిని ప్రేమించాలి. ప్రియమైన కదా, ఇదేది లేకుండా దేవుడు ఎలా వస్తాడు? ఎలా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు? ఎలా నిన్ను పరిపూర్ణం తీసుకొస్తాడు? నువ్వు ఎలా అబ్రహాము వారసులుగా చేయబడతావు? విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానం, అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడిన వారు, వాళ్ళే అబ్రహాము సంతానం చేయబడతారు. విశ్వాస సంబంధం. నీకు విశ్వాసం లేకపోతే, ఆ ప్రేమ లేకపోతే, ఆ సమర్పణ లేకపోతే, ఆ త్యాగం లేకపోతే, దేవుడిని ప్రేమించే గుణం నీలో లేకపోతే నువ్వు ఆశీర్వాదం అందుకోలేవు. అలా ఆశీర్వాదం అందుకున్న వారు ఉన్నారు. 84వ కీర్తనలో కూడా చూడండి. 84వ కీర్తన పోరాపం అంటున్న మాట. 84వ కీర్తన విమానం చదువుకొని ముగించుకుంటాను. 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియులు. వారు బాగాలో నిలబడి వెళుచు దాన్ని జలమయంగా చేయుడు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి లాభాభివృద్ధి నుంచి ప్రయాణం చేయరు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కలవడము. సైన్యములకు అధిపతి యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెల్లింపుము. దేవా కేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖం రక్షింపుము. నీ ఆవరణంలో ఒక్క వేదముల కంటే భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమునంత ఉండుట నాకు ఇష్టము. అదొకటి కూడా. దేవుడే యెహోవా సూర్యుడు కేడునై ఉన్నాడు. యెహోవా కృప ఘనతను అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించుకొని కానీ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. నా దేవుని మందిర ద్వారమునందు ఉండుట నాకు ఇష్టము. నువ్వు సియోనులో కనపడాలా, దేవుని ఇంట్లో కనపడాలా, బేర్షెబాలో కనపడాలా, నీ స్థానిక సంఘంలో కనపడాలా. అర్థమే? ఆ అనుభూతులు కావాలి. అప్పుడే
అబీమెలెకు దాసులు అబీమెలెకు ఏమన్నారు? ఇప్పుడు యెహోవా వలన నీవు ఆశీర్వదించబడిన వాడు, దేవుడి నిశ్చయముగా నీకు తోడయ్యేటట్టు మేము చూచాము అంటారు. దేవుడి ఆశీర్వాదం నీ మీద కనపడదు. అంతేకాదు, నీతోనే కాదు. నిర్గమాకాండం 20 అధ్యాయం అన్నాడు, ఏమన్నాడు? నన్ను ప్రేమించి వారిని 1000 తరాల వరకు కరుణించు వాడు, నన్ను ప్రేమించు వారు 1000 తరాల వరకు కరుణిస్తానన్నాడు. ఈ అనుభవంలో ఉన్నాడు. ఈ అనుభవంలో ఉండాలంటే ఆయన సిలువను వెంబడించాలి, ఆయన యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఒక్క మాట చదువుతాను, ఇంకా చెప్పను. ఒక్క మాట జ్ఞాపకం చేసి చెప్పుకుందాం, ముగించుకుందాం. చూడండి, కొరింథీ పత్రిక 2 కొరింథీ 5 అధ్యాయం, 2 కొరింథీ 5 అధ్యాయం. ఆ ఒక్క వచనం చదువుతున్నాం, 14 వచనం అందరం కలిసి చదువుతున్నాం. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయించున్నది, ఏదైనా అందరి కొరకు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందరనియు. అదే కలిసి చదువుతుందా? జీవించిన వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించినప్పుడు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకున్నాము. అంటే ఈ వాక్య ప్రకారంగా నీదంటూ ఏమి లేదు, నీకు అంటూ ఏమి లేదు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి ఇక జీవించిన వారు తమ కొరకు కాదు, నీ కోసం కాదు, ఆయన కోసమే జీవించాడు, ఆయన కొరకే బ్రతకాలి. అలా బ్రతికాడు దేవుడు భక్తంగా, అలా బ్రతికాడు, దేవుడి కోసం బ్రతికాడు, తన కోసం కాదు బ్రతికింది. అందుకే కనపరిచాడు. సామెతలు మరో సమయంలో 2వ అధ్యాయంలో రాయబడి, నన్ను కనపరుచు వారిని నేను కనపరుస్తున్నాను. సువార్తను వెళ్తున్నావా నమ్మకంగా? సువార్తలు నీ పాదాలు ఉన్నాయా? సువార్త ప్రకటించే వారి పాదాలు పర్వతాల మీద సుందరములాగా. ఎప్పుడు నీ చేరికి, నీ ఇల్లు, నీ పిల్లలు, నీ గొడ్డు, నీ పశువులు, ఇదే కానీ దేవుని ప్రేమించాలి, దేవుడి నామమును ప్రేమించాలి, నశించిపోతున్న ఆత్మను ప్రేమించాలి, సువార్త ప్రకటించాలి. వాళ్ళు వారి కోసం కాదు, దేవుడి కోసం బ్రతికారు. ఆ రీతిగా మనం కూడా అటువంటి అనుభవం ఉండాలి. దైవజనుడు పౌలు గారు రాయిస్తున్నాం, దైవజనుడు దావీదు దేవుని ఎలా ప్రేమించాడు, యాకోబు ఎలా ప్రేమించాడు, ఇసాకు ఎలాగా దేవుని ప్రేమించాడు, అబ్రహాము ఇంకా వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా చేయబడుతూ వచ్చాడు. ఇట్టి అనుభవం మనం ఉండాలని ప్రభుత్వం ప్రార్థన. ఒక చిన్న తీర్మానం, సమయం లేదు, మరణం ఎప్పుడు వచ్చుదో తెలియదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. అబ్రహామును దీవించినట్టు, ఇస్సాకును దీవించినట్టు, యాకోబును దీవించినట్టు, దావీదును దీవించినట్టు దీవించడం కోరుకుంటున్నాను. నీవు నేను దైవజనుడు పౌలు గారి వలె ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాను. మాట్లాడు, ఒక చిన్న మాట, యేసయ్యా నన్ను కరుణించు, నన్ను క్షమించయ్యా, నీ కొరకే జీవిస్తాను, నీ ఇంటిని, నీ సన్నిధిని, నీ సమయాన్ని ప్రేమిస్తాను, నన్ను కనపరుసో నేను కనపరుస్తాను చెప్పేవాడు, నన్ను ప్రేమించో నేను ప్రేమిస్తాను చెప్పేవాడు అని ఒక చిన్న తీర్మానం. ఈ దినం నుండి నేను కూడా నేను సంపూర్ణంగా వ్యవహరిస్తాను. శ్రమలో, కష్టంలో, దుఃఖంలో నేను అనుసరిస్తాను, ప్రార్థన చేసుకుంటాను. ప్రేమగల ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధుడా స్తోత్రము, మీ ఘనమైన నామములో వందనాలు. మీరు సెలవిచ్చిన మాటలు బట్టి స్తోత్రములు. దేవ ప్రభువా, ఇస్సాకును తోడుగా ఉన్నాను దేశంలో. దేవ తండ్రి, ఎన్నో పరిస్థితులు వచ్చినాయి, ఎన్నో కష్టాలు